హాయ్ గాయ్స్, వెల్కమ్ టు థింక్ స్టూడియోస్. సో ఈ రోజు ఏంటి బండితో ఉన్నానని ఆలోచిస్తున్నారా? సో ఇది టీవీఎస్ ఐక్యూబ్ ఎస్ అన్నమాట. సో 2 years యూజ్ చేసిన తర్వాత తీసుకొని వచ్చాను. దీని ఫ్యూచర్స్ ఏంటి, ఎలా స్పెసిఫికేషన్స్ ఏంటి అవన్నీ చెప్దామని తీసుకొని వచ్చాను. అండ్ ఇది 2 years మా అన్న యూజ్ చేశాడు. సో ఇందులో బ్యాక్ డ్రాప్స్ ఏమున్నాయో అవన్నీ చెప్దామని తీసుకొని వచ్చాను. సో ఇప్పుడు దీని వేరియంట్స్ ఏంటంటే, మేము కొన్నప్పుడు 2 వేరియంట్స్ అనమాట. ఇది ఎస్ మోడల్. ఇప్పుడు వచ్చేసి 2025 లో 4 వేరియంట్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఎస్ మోడల్. అండ్ దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 3.5 kilowatts. దీన్ని ఛార్జింగ్ టైం వచ్చేసి 4 hours కంపెనీ ఇచ్చారు. అండ్ నార్మల్ గా ఫుల్ ఛార్జ్ అవ్వాలంటే 5 hours అవుతుంది. దీని ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చి టెలిస్కోపిక్ అండ్ 12 inches టైర్ అన్నమాట. సస్పెన్షన్ హైడ్రాలిక్. బెటర్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది నాకు. సో చూసారు కదా గైస్, వెహికల్ అయితే తీసాను. నాకు ఇది మాత్రం బెటర్, స్పీడ్గా వెళ్తుంది, కంఫర్ట్గా వెళ్తుంది. బ్రేకింగ్ సిస్టమ్ కానీ ఏదైనా కానీ కంఫర్ట్గా ఉంది. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి మాత్రం పర్ఫెక్ట్ వెహికల్ అని అనుకోవచ్చు మనం. టీవీఎస్ ఎలక్ట్రిక్ లోగో కూడా LED తో ఇచ్చారు. వెంటనే స్టార్ట్ తీసుకొని స్పీడ్గా పరిగెడుతుంది. చాలా కంఫర్ట్గా ఉంది నాకు. ఫస్ట్ టైం ఒక వెహికల్ నాకు కంఫర్ట్గా అనిపించింది ఇది. ఒక మిడిల్ క్లాస్ కి పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏమైనా ఉంది అంటే అది ఐక్యూబ్ ఎస్ అని చెప్తాను. ఎందుకంటే చాలా కంఫర్ట్ గా ఉంది, చాలా స్పేస్ గా కూర్చోనికి నీట్ గా అన్ని బాగున్నాయి కాబట్టి. అండ్ హ్యాండిల్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అసలుకి కొన్ని వెహికల్స్ లో హ్యాండిల్ షేకింగ్ అవన్నీ ఉంటాయి, దీంట్లో అలాంటివి లేకుండా స్మూత్ గా వెళ్తుంది. ఎస్పెషల్లీ అయితే అమ్మాయిలకి చాలా బాగుంటది. సస్పెన్షన్స్ కూడా స్మూత్ గా వెళ్తున్నాయి. ఓలాలో దాంట్లో కొంచెం నాకు అలా అనిపించింది. యూసేజ్ తర్వాత కూడా చాలా నీట్ గా అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి మా అన్న 2 years యూజ్ చేశాడు అండ్ నేను కూడా వాడాను కాబట్టి చాలా కంఫర్ట్ స్కూటర్ అని మాత్రం చెప్తాను నేను. సో దట్ ఇదైతే మేము 16,000 kilometers అయితే తిరిగాము. బట్ దీంట్లో నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే 2 బ్యాటరీస్ నాకు డ్యామేజ్ అయ్యాయి. కాకపోతే నాకు కంపెనీ నుంచే రీప్లేస్ అయ్యాయి 2 బ్యాటరీస్. అదొకటి గుడ్ థింగ్. కాకపోతే 2 years లోనే బ్యాటరీస్ పోవడం అంటే అది కొంచెం బాధ అనిపించింది నాకు. ఈచ్ బ్యాటరీ 35,000 అంట. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి అది చేంజ్ చేశారు. ఆఫ్టర్ వారంటీ అయితే చాలా కష్టం అనిపించింది నాకు. అదొకటే నాకు కొంచెం ఎఫెక్ట్ అనిపించింది. అండ్ ఒకటి రిపేర్ చేయించగానే మళ్ళీ రెండోది కూడా పోయింది. 1 week లో ఒకటి చేయించిన తర్వాత ఇంకొకటి పాడైపోయింది. అదొక డిసప్పాయింట్మెంట్. ఇష్యూ ఏంటంటే అండి, బ్రేక్ ప్యాడ్స్ ఒకటి 2 years లో 3 times బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించాను. కాకపోతే ఎవ్రీ వీక్ నేను బ్రేక్ టైట్ చేసుకోవాల్సి వస్తుంది. అదొకటే నాకు ఇష్యూ అనిపించింది. ఇంకోటి షోరూమ్ వాళ్ళకి కూడా చాలాసార్లు కంప్లైంట్ చేశాను నేను, కాకపోతే ఇంతవరకు రిసాల్వ్ అవ్వలేదు నాకు. అదొకటి కంప్లైంట్ అంటాను నేను. ఇంకో మేజర్ థింగ్ ఏంటంటే దీంట్లో టచ్ డిస్ప్లే రాదు. ఇంకోటి డిస్ప్లే
మొబైల్ కనెక్ట్ అవుతుంది అని చెప్తారు. మొబైల్ కనెక్ట్ ఏంటంటే మొబైల్ ఖరాబ్ అయిపోతుంది. ఎందుకంటే మా బ్రదర్ది యాప్ లాగిన్ చేసుకొని కనెక్ట్ చేస్తే మొత్తం 80,000 ఫోన్ అది ఇలా కొట్టుకుంది. అది మినీ ఫోన్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం అవి అప్పటికప్పుడు ఖరాబ్ అయిపోతుంది. అదొక మేజర్ థింగ్ అండి, యాప్ ఇష్యూ ఉంది. ఇంకోటి దీని ప్లేస్ లో ఓలా అయితే చాలా బెటర్ అని చెప్తాను. అండ్ దీనికి డిస్ప్లే ఇచ్చి కూడా వేస్ట్ అన్నమాట, ఏం యూస్ కూడా ఉండదు. జిపిఎస్ ట్రాకింగ్ అవి కూడా ఉన్నాయి అన్నారు, కానీ దానికి 1 year. దీంట్లో మళ్ళీ ఎస్పీ వేరియంట్ కి మళ్ళీ టచ్ డిస్ప్లే ఇస్తున్నారండి. సో దీని బ్యాటరీ అయితే చేంజ్ చేసామన్నాం కదా, దీనికంటే వేరే కంపెనీస్ మాత్రం అయితే తొందరగా రెస్పాండ్ అవుతున్నాయి, ఇంకా ఎక్కువ ఇయర్స్ కూడా వారంటీ ఇస్తున్నాయి. దీనికి మాకైతే 3 years వారంటీ ఇచ్చారు. అదర్ కంపెనీస్ ఏంటంటే 5 years ఇస్తున్నాయి, కొన్ని అయితే 8 years ఇస్తున్నాయి. దాన్ని బట్టి ఎక్కువ ఏది ఇస్తున్నాయో ఆ కంపెనీస్ చూస్ చేసుకోవడం బెటర్ అంటాను. కాకపోతే కంఫర్ట్ జోన్ లో అయితే మాత్రము ఈ వెహికల్ నేను బెటర్ అంటాను. లేడీస్ కానీ దాంట్లో కానీ ఈ వెహికల్స్ ఏంటంటే కొంచెం జారడం కానీ అవన్నీ. ఇప్పుడు లేడీస్కి ఏంటంటే కంఫర్ట్ విషయంలో అయితే స్మూత్గా ఉండాలి, దాంట్లో మాత్రం బెటర్ అంటారు. మా ఓలో వేసుకొని వెళ్తే మాత్రం కంఫర్ట్ అంటారు, అందుకని చెప్పి మీకు ప్రిఫర్ చేస్తున్నాను. దాని తర్వాత ఏ కంపెనీ అనేది మీరు చూసుకోవాలి. సో గైస్, ఆటోమొబైల్ సెగ్మెంట్లో అయితే ఇది మా ఫస్ట్ వీడియో. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం వెరీ సారీ. ఇంకా మీ ముందరికి చాలా వీడియోస్ తీసుకొద్దాం అనుకుంటున్నాము. ఆల్రెడీ ఓలా ఇంకా యాక్సెస్ 125 మాత్రం వీడియో షూట్ అయిపోయింది. మేము ముందు త్వరలోనే అది కూడా వేస్తాము. ఇంకా బెటర్ రివ్యూస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. ఇంకా కార్ రివ్యూస్ కూడా మీకు తీసుకొస్తాం. ఇంకా మీ ఫేవరెట్ బైక్స్ అయినా కార్స్ అయినా ఇంకేమైనా మీకు కావాలంటే రివ్యూస్ మాత్రము మీరు కమెంట్లో తెలియచేయండి మాకు. మీకు వీడియో తీసి మాత్రం తొందరలోనే పెడతాం. Bye guys. Bye guys. Like, share, subscribe to our channel. Bye guys. Bye.